మాట్లాడలేదు మేడం, వెంటనే పెట్టేసి పని అయిపోతుంది అంటే ఏంది మేడం? అమ్ముకున్నారా ఏంటి వీళ్ళు పోస్టులు? ఎందుకంత హడావుడి చేస్తున్నారు? మేము పోస్టులు పెంచమని అడగట్లేదు కదా, టైం ఇవ్వమంటున్నాం. మేము పెంచాం, మేము చెయ్యమని అంత మొండికి ఎందుకు మాట్లాడుతున్నారు? చనిపోవడానికి రెడీగా ఉన్నారు మేడం అందరూ. నాకు కూడా అదే పరిస్థితి, మెంటల్ గా టార్చర్ అవుతుంది కదా, ఎలా సిలబస్ అయిపోగొట్టాలని. అంటే ఆల్రెడీ దీని మీదే ఉన్నాం కాబట్టి కొన్ని సంవత్సరాలుగా ఇదే లేదు మేడం, ఒక మాట మేడం, కాదు మేడం, ఇంకా వేరే ఏం ఉండవా? అంటే బతుకుదేరు కోసం వేరే జాబ్లు ఏం చేసుకోరా? అంటే ఇదే చదువుకుంటూ కూర్చుంటారా ఇక? అంటే ఇంకా వేరే జాబ్ వాళ్ళకు ఎట్లా ఉంటుందో, ఇంట్లో తినడానికి ఉందో లేదో తెలియదు కదా, వాళ్ళు వేరే జాబులు చేసుకోవాలి. పడ్డాక కూడా ఫస్ట్ టైం పడ్డప్పుడు పోస్టులు లేవు, తర్వాత కూడా అదే కదండి. ఇప్పుడు ఆయన అంటున్నది కూడా వన్స్ ఈ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతే మిగిలిన వాళ్ళు వేరే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వటమో ఏదో చేస్తారు. మేడం ఎన్ని రోజులు ప్రైవేట్ జాబులు చేసుకుంటాం మేడం? మేము ఎన్ని రోజులు చేసుకుంటాం? మేము ఎదురు చూసింది డిఎస్సి కోసమే కదా, 10 ఏళ్ళకి ఎదురు చూస్తున్నాం. రాకొచ్చింది, మాకు కూడా చదివి మేమేందో ప్రూఫ్ చేసుకోవాలి కదా. మేము ప్రైవేట్ జాబులు చేసుకుంటూనే ఉండాలా? 25,000 పోస్టులు ఇప్పుడు ఖాళీ ఉన్నాయి మేడం. వాళ్ళకి అన్యాయం కావట్లేదు, ఇప్పుడు బ్యాక్లాగ్ పడుతున్నాయి కదా. ఏమనంటే పిల్లలు అన్యాయం అవుతారంటారు దయాకర్ గారు. నా పేరు జ్యోతి మేడం. మీరు అట్లనే లైన్ లో ఉండండి. కోదండరాం సార్ లైన్ లో ఉన్నారు, మనతో మాట్లాడడానికి. ఒకసారి ఆయనతో మాట్లాడిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను. కోదండరాం గారు నమస్తే అండి. కోదండరాం గారు, నిరుద్యోగులకు సంబంధించి అంటే గ్రూప్ 2లో గ్రూప్ 1 అభ్యర్థులకు సంబంధించి కానివ్వండి, లేకపోతే డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి మెయిన్ గా ఇవాళ రేపు వాళ్ళ ఇష్యూ నడుస్తుంది కాబట్టి డిఎస్సి వాయిదా వేయాలని కోరుతున్నారు. దాంట్లో ప్రభుత్వానికి వచ్చిన అభ్యంతరం ఏంటి? మేము ప్రిపేర్ అవ్వడానికి టైం కావాలి అని అడుగుతుంటే ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనేది నిజంగా ఇక్కడ ప్రభుత్వానికి వచ్చిన ప్రాబ్లం సమస్య. విషయాలు సంపూర్ణంగా ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది అనేది నాకు కూడా పూర్తిగా ఐడియా లేదండి. కోదండరాం గారు, ఇదే నిరుద్యోగుల తరపున మీరు గతంలో చాలా సార్లు పోరాటం చేశారు. అమ్మ, ఒక విషయం ఏంటంటే సమస్యల స్వభావంలో కొంత మార్పు వచ్చి, సమస్యలు ఉన్నాయి, అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి కూడా తప్పకుండా, లేవని ఎవరో అంటానికి కుదరదు. అప్పుడున్న సమస్య స్వభావం ఒక రకంగా, అప్పుడు ఏంటంటే నోటిఫికేషన్లే రాలేదు. తర్వాత రెండోది ఏంటంటే పరీక్షలు జరగలేదు. జరిగినవన్నీ కోర్టు వివాదాలు, పేపర్ లీకేజీలు, రకరకాల ఇబ్బందుల వల్ల సమయానికి ప్రయోజనం లేకుండా పోయింది. మూడో సమస్య ఉండేదంటే ఒక క్యాలెండర్ అడిగినాం కానీ ప్రభుత్వం ఎప్పుడు క్యాలెండర్ విడుదల చేయలే. ఇవాళ ఇవి సమస్యలు కావు, క్యాలెండర్ కూడా రేపో మాపో విడుదల చేస్తామని ప్రభుత్వం చెప్పింది. ఇవాళ సమస్య ఏంటంటే జరుగుతున్న పరీక్షలను ఎట్లా జరపాలనే దాని మీద ఒక చర్చ జరుగుతుంది. పిల్లల నుంచి కొన్ని ప్రశ్నలు లేవని ఎత్తుతున్నారు. మీరు అన్నట్టు సమస్యలు అప్పుడు ఉన్నాయి, కొంత మార్పు అనేది జరిగింది. ఈ మార్పును మనం గ్రహించాలి. ఇవాళ సమస్యలు తక్కువ, దీన్ని పట్టించుకోనక్కర్లేదని కాదు. నా అర్థం ఏంటంటే ఈ మార్పు ఉందనేది మొట్టమొదట గ్రహించాలి. రెండు, సాధారణంగా ఇట్లాంటి సమస్యల విషయంలో ప్రభుత్వం కొంత దృష్టి పెట్టాలి. నార్మల్ గా ఏమైతుందంటే విద్యార్థుల్లో వాళ్ళు రాస్తామంటారు, వాళ్ళు వద్దంటారు. నార్మల్ గా ఎప్పుడు కూడా మేము జేఎస్సీ నుంచి ఇప్పటి వరకు కూడా ఈ పరీక్షలు వాయిదాలకు సంబంధించిన అంశాలు విద్యార్థులు చెప్తున్నప్పుడు ఆయా సంస్థలు విని దాన్ని పరిష్కరించటమే మేలైన పద్ధతి అనేది మాకు ఒక ఆలోచన. ఎందుకంటే వాళ్ళు ఒక అభిప్రాయానికి వచ్చి మాట్లాడితే దాని మీద పెద్ద వివాదం ఉండదు. మనం మాట్లాడితే మళ్ళీ దాని మీద మేము రాస్తాం కదా, మీరు ఎందుకు ఆపుతున్నారు అనేది మేము మాలాంటి వాళ్ళం అడిగినప్పుడు వివాదాలు వస్తుంటాయి. సరే, అది పక్కన పెట్టి ఇప్పుడు కీలకమైన విషయం ఏంటంటే ఒకసారి కూర్చొని చర్చించి అభ్యంతరాలు ఏంటి, సవాళ్ళు ఏంటి అనేది ఒకసారి జాగ్రత్తగా విని ఓ పరిష్కారాన్ని చూపే ప్రయత్నం చేస్తే బాగుంటది అనేది నా అభిప్రాయం. కోదండరాం గారు, మీరు అన్నది కరెక్టే. ప్రభుత్వం అంటే అప్పుడు సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు సమస్యలు ఉన్నాయి. కానీ అప్పుడు మాట్లాడిన కోదండరాం గారు, తీన్మార్ మల్లన్న గారు, బాలమూరి వెంకట గారు ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు నిరుద్యోగుల దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు? వాళ్ళ సమస్యలు సరే మీరు పోస్ట్ పోన్ చేస్తారా లేదా తర్వాత విషయం, కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ డిమాండ్లు ఏంటి అని అడిగిన సందర్భాలు కూడా కనిపించట్లేదు. నిజం, మీ విషయంలో అయితే నేను వ్యక్తిగతంగా చాలా ఆశ్చర్యపోతున్నాను. మీరు కూడా దీని మీద ఎందుకు స్పందించట్లేదు అనేది. మీరు అట్లా బోన్లో నిలబెట్టి మాట్లాడటం కరెక్ట్ కాదండి. అంటే సమస్య తీవ్రత పద్ధతి కూడా కాదు కదా, చర్చను అట్లా నడపటం పద్ధతి కాదు కదా. మేము ఎప్పుడైనా కానీ నిరుద్యోగుల సమస్యల మీద వాళ్ళు పిలిచినా పిలవకపోయినా
సమస్యను నలుగురు దృష్టికి తీసుకుపోయి పరిష్కారాన్ని సాధించడానికి అప్పుడు ప్రయత్నం చేసినాం, ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు కూడా మేము ఇవాళ ఉదయము నేను హరగోపాల్ గారు కలిసి టిఎస్పిఎస్సి చైర్మన్ దగ్గరికి వెళ్లి విషయాలన్నీ మాట్లాడిన, పిల్లల ఆవేదన ఏంటిది, అభ్యంతరాలు ఏంటివి అనేది వాళ్ళ పొద్దున మా దగ్గరికి పిల్లలు వచ్చి వివరించారు కదా, వివరించిన వాటిని నేను తీసుకెళ్లి చెప్తా ఉన్నా. అంటే మీకు ఏమనిపిస్తుంది కోదండరామ్ గారు, అంటే పరీక్ష వాయిదా వేయాలి అని వాళ్ళు అడగటం అనే కోరిక న్యాయమైందా కాదా అనేది? ఇప్పుడు సమగ్రంగా దాన్ని చర్చించి పరిష్కారం అయితే చూపాలి. ఆ పరిష్కారం ఎట్లా చూపుతారు అనేది టీజీపీఎస్సి దాని బాధ్యత తీసుకోవాలి. దాంట్లో ఒకటి వాయిదా వేయటం. ఇప్పుడు ఏమైందంటే డిఎస్సి గ్రూప్ 2 దగ్గరగా ఉన్నాయి కాబట్టి రెండిట్లో ఏదో ఒక పరీక్ష అయితే వాయిదా వేయాలి. అందులో డిఎస్సి పరీక్ష వాయిదా కోసం ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి దాన్ని వాయిదా వేస్తే బాగుంటది అనేది నా అభిప్రాయము. అది ఇక చర్చించి దానికి ఏమైతుందంటే రకరకాల అంశాలు ఉంటాయి. ఈ పరీక్ష ఎప్పుడు, ఆ పరీక్ష ఎప్పుడు, ఇది ఇప్పుడు కాదు అప్పుడు పెట్టండి అని మనం అనటానికి కూడా ఉంటది. కోదండరామ్ గారు ఒక నిమిషం, స్టూడియోలో బీజేవైఎం నాయకులు మహేష్ గారు ఉన్నారు, ఒకసారి మీతో మాట్లాడతారు. వాళ్ళ అభ్యంతరాలు ఉన్నాయంటే అట్లా బీఆర్ఎస్ నాయకులు కూడా దత్తాత్రేయ గారు ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడతారు. మీరు మాట్లాడారు. నమస్కారం సార్, నేను మహేష్ మాట్లాడుతున్నా, బీజేవైఎం స్టేట్ వైస్ ప్రెసిడెంట్. గతంలో తెలంగాణ ఉద్యమం ఎట్లయితే మీ అడుగులేసి మనం అంతా కలిసి ఉద్యమం చేసినామో, ఈ రోజు కూడా అనేక మంది నిరుద్యోగులు అంతా కూడా ఏం వెతుకుతారంటే, అయ్యా మాతో నిలబడేటప్పుడు ఒక నాయకుడు లేడు, మాకు కోదండరామ్ సార్ వస్తే మంచిగా ఉండు అని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు సార్. మీరు చాలా లేట్గా స్పందించినప్పుడు కూడా కనీసం మీరు అయినా స్పందించారు, చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము నిరుద్యోగుల తరఫున భారతీయ జనతా యువమోర్చా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకు ఈ విషయాన్ని మేము చెప్తా ఉన్నాం అంటే, ప్రభుత్వం దగ్గర అన్ని కూడా ఉద్యమాలే కాదు, కొన్ని చర్చలు చేయాలి. ఆ చర్చలు చేసేటువంటి వయసు, అనుభవం మీకు ఉంది కాబట్టి మిమ్మల్ని చర్చించే బాధ్యత మీ పైన పెడుతున్నాం సార్. ఒకటి అయితే, రెండు విషయాలు మీకు ఇక్కడ క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను సార్. ఇక్కడ అన్ని పరీక్షలు పోస్ట్ పోన్ అడగట్లేదు, కేవలం డిఎస్సి మాత్రమే పోస్ట్ పోన్ అడుగుతారు. గ్రూప్ 1లో 1:100 రేషియో తీసుకోమని అడుగుతారు. ఎందుకు తీసుకోమంటారు అనేది మొత్తం విషయాలు మాకంటే ఎక్కువ అనుభవంతులు మీరు కాబట్టి మీకు తెలిసి ఉంటుంది. దాని మీద మేము కావాల్సిన డాక్యుమెంట్లు కావాలంటే ఇస్తాం సార్. రెండోది, గ్రూప్ 2, గ్రూప్ 3లో ఎంట్రీ పోస్టులు పెంచమని చెప్తున్నారు. ఎందుకంటే చాలా తక్కువ పోస్టులతో నోటిఫికేషన్ చేసారు కాబట్టి. ఇవి 3 డిఫరెంట్ డిమాండ్స్ సార్. రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు మాట్లాడుతూ ఆయన పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చారు. దయచేసి మీరు ముఖ్యమంత్రి హోదాలున్నారు, అట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వద్దని చెప్పి మీ ద్వారా వారిని వేడుకుంటున్నాం. మీరు ఈ విషయాన్ని తెలియాలని మీరు రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. కోదండరామ్ సార్, మీరు రేపు అట్లా ఫ్రీ టైం ఉంటే జర్రగా చిక్కడపల్లి లైబ్రరీ కాడికో లేదా ఉస్మానియా ఆర్ట్స్ కాడికో వస్తే మనం చర్చిద్దాం సార్. దీనిపైన ఇబ్బంది ఏముందండి, రెస్పెక్ట్ఫుల్ గా గతంలో ఇదే ఆయన ఇబ్బంది పెట్టేది ఎక్కడ కోదండరామ్ సార్ అంటే మాకు ఉద్యమ కాలం నుంచి గౌరవం ఉంది. జేఏసీ నాయకులుగా తను మమ్మల్ని విద్యార్థి నాయకులు కూడా చాలా 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 పోరాటాలను తీర్చిదిద్దారు. మేడం ఒక్క నిమిషం, నేను మాట్లాడుతుంది సార్కి అర్థం కావాలి. అది దత్తాత్రేయ సార్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, తెలంగాణ సమాజంలో ఉన్న నిరుద్యోగ సమాజం మొత్తం కూడా కోదండరామ్ గారి నోటి నుంచి ఒక స్టేట్మెంట్ ఎందుకు రావట్లేదు? మొన్నేమన్నారంటే కోదండరామ్ గారిని సారు వెళ్లి రేవంత్ రెడ్డి గారిని 100 సార్లు కలిశారు వేరే వేరే విషయాలలో. ఒక నిరుద్యోగ అంశం మీద స్వతహాగా వెళ్లి కలిసే రైట్ ఆయనకుంది. కోదండరామ్ గారు వెళ్లి కలుస్తా అంటే రేవంత్ రెడ్డి గారు దర్వాజా ఎప్పుడు తెరిచే వస్తాం. ఇంత పెద్ద ఎత్తున నిరుద్యోగులు మీరు నాకు సమాధానం చెప్పే అవకాశం ఇచ్చి ముగిస్తాను. చెప్పండి సార్. ఇప్పుడు ఇక్కడ చాలా కీలకమైందంటే, నేను 100 సార్లు రేవంత్ రెడ్డి గారిని కలవలే, 3-4 సార్లు ఏమో కలిసిన, అంతకు మించి ఆయన్ని నేను కలవలేదు ఎప్పుడు కూడా. అందులో 2 సార్లు స్టేజ్ మీదే కలిసినాం, ఒక 2 సార్లు ఆయనను విడిగా కలవటం జరిగింది. కలిసినప్పుడు నా దృష్టికి వచ్చిన సమస్యలన్నీ వారికి తెలియజేయటం జరిగింది. తర్వాత రెండవది ఏంటంటే, ఇప్పుడు నిరుద్యోగ సమస్య మీద దాదాపు ఒక 10 సంవత్సరాలుగా ఆ సమస్యను ఎజెండా మీదకి తీసుకొచ్చి నిలబెట్టి ఇవాళ ఒక క్యాలెండర్ ను సాధించగలిగినాం, నోటిఫికేషన్లు సాధించగలిగినాం. ఇవన్నీ కూడా మేము ఒక పురోగతిని మేము 10 ఏళ్ల పోరాటంలో చూడగలుగుతున్నాం, కొత్త పురోగతి. ఇప్పుడు విషయం నన్ను చెప్పనియండి, నేను చెప్పినాక మీరు మాట్లాడాలి. ఇప్పుడు ఈ పురోగతిని మనం చూడగలుగుతున్నాం. ఈ పురోగతిని చూస్తున్నప్పుడు ఇప్పుడు వస్తున్న సందర్భం కూడా నేను వివరించి, నోటిఫికేషన్ కావాలనో పేపర్ లీక్ అయిందనో సందర్భం కాదు. ఈ సందర్భం ఏంటంటే, ఎగ్జామ్ ఎట్లా జరిపితే బాగుంటది అనేది మాత్రమే ఇప్పుడు సమయం, సందర్భం. ఇప్పుడు ఇందులో ఏమైతుందంటే, సంపూర్ణంగా
తప్పనిసరిగా సంబంధిత సంస్థలతోని చర్చ జరపాలి, వాళ్ళకి విషయం చెప్పాలి. అక్కడి వరకు ఒక బాధ్యత ఉంటది. ఆ బాధ్యతను మా వంతుగా మేము నిర్వర్తించడం కూడా జరుగుతున్నది. ఇక్కడ విషయం ఏమొస్తున్నదంటే గ్రూప్ 1 విషయంలో రకరకాలైనటువంటి టెక్నికల్ అంశాలు ఉన్నాయి మేడం. ఇది కూడా బాధ్యత ఏమవుతుందంటే ఆ టెక్నికల్ సమస్యలు ఏంటి అనేది కూడా మీరు టీఎస్పీఎస్సీ నుంచి ఒకరిని పిలిచి మాట్లాడించాల్సి. ఆ వేదిక నుంచి ఒకరు ఉంటే వాళ్ళు చెప్పగలుగుతారు వాళ్ళ ఇబ్బందులు ఏంటి అని. మీరు ఎవరిని పిలువన్నట్టున్నారు అక్కడికి. పిలుచుంటే మీది కూడా బాధ్యతగా ఉండేది అది. అది ఒకటి చాలా కీలకం. రెండోది ఏంటంటే మేము కూడా ఏం మర్చిపోయలేము. మేము ఈ సమస్యల మీద మర్చిపోయలేము. ప్రతిసారి టిఆర్ఎస్ గట్టిగా అధికారంలోకి వచ్చినప్పుడు కూడా వచ్చిన తెల్లారే ఎవరం రోడ్డు మీదకి పోయి బహిరంగ ప్రకటనలు చేయలేదు. విజ్ఞాపన పత్రాలు ఇచ్చి సమస్య పరిష్కారం కోసం జరగవలసిన కృషిని ఎత్తి చూపినాం. దానికోసం ప్రయత్నం జరగాలని చెప్పినాం. ఆ రకంగా మా వంతు ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. ఈ సమస్య కాదు, విద్యార్థులకు నిరుద్యోగులకు సంబంధించిన ఏ సమస్యలు వచ్చినా తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే బాధ్యత మాకుంది అని అనుకుంటున్నాం. ఆ బాధ్యతను మేము సరిగ్గానే నిర్వర్తిస్తున్నాం కూడా. దాంట్లో మళ్ళీ ఇంకా అనుమానం అవసరం లేదు. పదే పదే నేను ఇంకా క్లారిఫికేషన్ ఇవ్వవలసిన అవసరం కూడా లేదండి. ఇది చాలా ఒకటి సాధ్యమయ్యేది తక్షణము. మనం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి ఇందులో ఏది ప్రధానమైన చిక్కుముడి, ఎక్కడ మనం పరిష్కారం సాధించాలి అని అధికారులతో చర్చించినప్పుడు వెంటనే మేము బహిరంగంగా ప్రకటన చేయటం కూడా సమంజసం కాదు. ఒక ప్రయత్నం అది మేము చేస్తుంటాం. ఆ ప్రయత్నం చేయనియండి. నువ్వు ఎందుకు ఎట్లా చేయాలనేది కూడా అందరు నన్ను శాసిస్తే అది కరెక్ట్ కాదు కదా. నా అనుభవం కొద్దీ ఏం చేస్తే కరెక్ట్ గా ఉంటది, ఏం చేస్తే పిల్లలకు మనం చేసే పని వల్ల లాభం జరుగుతుంది అని ఆలోచించుకొని మమ్మల్ని నిర్ణయించుకొనివ్వండి, మమ్మల్ని చేయనియండి. ఇట్లా చెయ్యాలి అని అనటానికి కుదరదు కదా. నా ఎక్స్పీరియన్స్ నుంచి ఇక్కడి దాకా నడిచిన తర్వాత ఈ సందర్భంలో ఎట్లా మాట్లాడాలి, ఎట్లా చేయాలి అనేది ఆలోచించుకునే